ఇక శ్రీకాకుళం జిల్లాలో నూతన ఇంటిగ్రేటెడ్ డిస్ట్రిక్ట్ ఆఫీస్ కాంప్లెక్స్ లో నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. పాత కలెక్టరేట్ భవనం ఏర్పాటై సుమారు 60 ఏళ్లు పూర్తి కావడంతో శిథిల వ్యవస్థకు చేరింది. ఇక ఈ క్రమంలో 2016లో నూతన భవన సముదాయ నిర్మాణానికి చర్యలు చేపట్టారు. అధికారులు అందరూ ఒకే చోట ఉండి పనిచేసేలా కలెక్టరేట్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. అసలు కలెక్టరేట్ నిర్మాణ పనులు ఎప్పుడు పూర్తి చేస్తారు, అసలు దీని ప్రత్యేకతలను వివరించేందుకు మా స్పెషల్ కరెస్పాండెంట్ పృథ్వీ లైవ్ లో రెడీగా ఉన్నారు. పృథ్వీ, చెప్పండి. ఇప్పుడు మనం శ్రీకాకుళం జిల్లా ప్రధాన పట్టణంలో కలెక్టరేట్ దగ్గర ఉన్నాము. ఇప్పుడు మనం చూస్తే ఇదే కొత్తగా నిర్మాణం అవుతున్న కలెక్టరేట్. ఇక్కడ ఇటువైపు మనకి పాత కలెక్టరేట్ అనేది ఉంది. అయితే ప్రస్తుతానికి మనం చూసుకుంటే అంతా జిల్లా మొత్తం అధికారులందరూ ఒకే గొడుగు తాటికి వచ్చి పనిచేసుకునే విధంగా ఈ కొత్త ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ ఏదైతే ఉందో ఇది రూపుదిద్దుకుంటుంది. ఇది గత టీడీపీ ప్రభుత్వం అంటే 2014 టీడీపీ ప్రభుత్వంలోనే ఈ ఏదైతే ఈ ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ ఉందో ఇది ఒక కొత్త ఆలోచన, అద్భుతమైన ఆలోచన అన్నమాట. ఇటువంటిది ఎక్కడా లేదు. ప్రస్తుతానికి శ్రీకాకుళం జిల్లాలో మాత్రమే ఇది తయారైంది. అయితే ఇటువంటి కలెక్టరేట్ కోసం 2014లో టీడీపీ ప్రభుత్వం యోచించిన తర్వాత 2017న ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీన్ని శంకుస్థాపన చేశారు. అయితే 110 కోట్లు, దాదాపు 110 కోట్ల వ్యయంతో అప్పట్లోనే దీన్ని శంకుస్థాపన చేయగా కొంతవరకు చాలా మేర ఒక 35% వరకు పనులు అయితే జరిగాయి. అయితే అనంతరం వచ్చిన వైసీపీ ప్రభుత్వంలో ఏదైతే రివర్స్ టెండరింగ్ చేపట్టారు, ఆ రివర్స్ టెండరింగ్ చేపట్టే ప్రక్రియలో రూపాయి విదల్చకుండా, నిధులు ఏవి కేటాయించకుండా, ఆ నిధులు కేటాయించిన టైంలో బిల్స్ అప్లోడ్ కాకుండా ఈ కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ పనిచేసేందుకు ఇక నిర్మాణం చేపట్టేందుకు నిరాసక్త ఎప్పుడైతే చూపించారో అక్కడ పనులన్నీ ఎక్కడ వేసిన గొంగల్లా అక్కడే అయిపోయాయి. తర్వాత అసలు ఆ పని అనేది ఏమీ జరగలేదు. అయితే తరువాత మళ్ళీ కూటమి ప్రభుత్వం ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో ఈ సంవత్సరం కాలం నుంచి కూడా పనులన్నీ శరవేగంగా జరుగుతున్నాయి. అయితే ఇక్కడ మనం చూసుకుంటే లోపల మొత్తం 4 ఫ్లోర్లు ఉంది. ఆ 4 ఫ్లోర్లో 2వ ఫ్లోర్ లో మన జేసీ కలెక్టర్ కార్యాలయాలు ఉంటాయి. అలాగే ప్రధాన కార్యాలయాలు అంటే ఇప్పుడు మనం చూస్తుంటే ఏవైతే ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయో అన్ని అద్దె భవనాల్లో సాగుతున్నాయి. అద్దె భవనాల్లో సరైన మౌలిక సదుపాయాలు లేక ఎవరైనా ప్రజలు అర్జీలు పట్టుకొని ఏవైనా తమ దరఖాస్తులు పట్టుకొని వచ్చినా ఏవైతే అద్దె భవనాల్లో సాగడం ద్వారా చాలా సమస్యలు ఎదుర్కొంటున్నాయి. సో కాబట్టి అలాంటి అద్దె భవనాలకు స్వస్తి చెప్పి ప్రభుత్వ భవనం ఒక ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్ లో ఒకే గొడుగు కింద అన్ని డిపార్ట్మెంట్లు తీసుకురావడం అనేది చాలా గొప్ప విషయంగా చెప్పొచ్చు. అయితే ప్రస్తుతానికి మాత్రం పనులు మరొక 2 లేదా 3 నెలలు 2-3 నెలల్లో ఇదేదైతే పనులన్నీ పూర్తయిపోతాయి. ఇప్పుడే జోన్ల వారీగా అంటే ఆర్ఎన్బి శాఖ పరిధిలో ఈ నిర్మాణం అనేది ఆర్ఎన్బి శాఖ చెప్పారు. అయితే జేసీ కలెక్టర్ ఎప్పటికప్పుడు వారం అవ్వచ్చు, జేసీ అయితే రోజువారీ అవ్వచ్చు, ఆ జోన్ అంటే జోన్ల వారీ కేటాయించినప్పుడు ఆ జోన్ల వారీ ఈ ఈవెంట్ చూసేది ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ తో గానీ లేదంటే కాంట్రాక్టర్స్ తో గానీ ఎప్పటికప్పుడు సమీక్షలు అనేది చేస్తున్నారు. దీని పనుల పురోగతిపై వాళ్ళు ఎప్పటికప్పుడు నివేదిక తీసుకుంటున్నారు. వీలైనంత త్వరగా మరొక జనవరి లేదా ఫిబ్రవరి ఈ టయానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే ఇక్కడికి వచ్చి శంకుస్థాపన చేయనున్న ఏదైతే ప్రారంభిస్తారు నూతన గృహప్రవేశం కలెక్టరేట్ గృహప్రవేశం అనేది జరుగుతుంది. అయితే ఇప్పటికే మన మంత్రి అచ్చెన్నాయుడు గాని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గాని ఈ నిధులు తొందరగా ఇక్కడికి వచ్చి ఈ కేటాయింపులకి ఎంతో చొరవ చూపారని మనం చెప్పుకోవచ్చు. అయితే లోపల దీనికి ఉన్నంత ఇంకో ప్రత్యేకత ఏంటంటే వెనుక వైపు నాగావళి నది అంటే అద్భుతమైన ఒక ప్రకృతి రమణీయతతో కూడిన ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ కలెక్టరేట్ అనేది ఈ కొత్త కలెక్టరేట్ అనేది ఉండబోతుంది. పాత కలెక్టరేట్ వచ్చేసి ఇది ఎప్పుడు 60 ఏళ్ళు పూర్తి అయిపోయినందుకు కొంత శిథిలావస్థలో ఉంది. అది ఇప్పుడు అంతగా ప్రజలు వచ్చినా అంత మౌలిక సదుపాయాలు కానీ అంత బాగా లేవు. అందుకనే ఈ ఇంటిగ్రేటెడ్ అయితే మొత్తం రాష్ట్రం మొత్తంలో మొదటగా గృహప్రవేశం చేయబోయే ఇదైతే మన కలెక్టరేట్ అయితే ఇదే ఉంటుంది. అయితే మనం చూసుకుంటే మొత్తం గత వైసీపీ ప్రభుత్వంలో ఎక్కడైతే పనులు స్టాప్ అయ్యాయో ఈ టీడీపీ ప్రభుత్వంలో శరవేగంగా పనులు జరుగుతున్నాయి. ఇంకొక 1-2 నెలల్లో ఇది మొత్తం పూర్తయి ప్రజలకు అందుబాటులో వస్తుంది. అంటే ఇందులో మళ్ళీ ఏంటంటే కొన్ని ప్రభుత్వ భవనాలు అద్దె భవనాల్లో లేకుండా సొంత భవనాల్లో ఉన్నాయి. వారికి అంటే పోలీస్ శాఖ కావచ్చు, ఒక ఇరిగేషన్ కావచ్చు, ఆర్ఎన్బి కావచ్చు, ఈ భవనాలు ఏవైతే ఉన్నాయో అవి ఆల్రెడీ సొంత భవనాల్లోనే కొనసాగుతున్నాయి. అంటే సొంత భవనాల్లో కొనసాగుతున్న వాటిని అలాగే యథాతథంగా కొనసాగించి ఏవైతే అద్దె భవనాలు అంటే మొత్తం 78 డిపార్ట్మెంట్లు ఇక్కడ రాబోతున్నాయి. ఏవైతే అద్దె భవనాల్లో ఉంటున్నాయో వాటిని ఒకే గొడుగు తాటికి ఒకే సమీకృత భవనంగా ఇది రూపొందించుకుంటుంది. ఇది అప్డేట్స్. రైట్ పృథ్వీ, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.